ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మిథున, ఏమేం తల్లి, ఎందుకలా అన్నావు? ఏంటమ్మా? పెళ్లి పత్రిక మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీకి అందిస్తున్నారు కదా నాన్న. అవును. గౌతమ్ గారు అలా దూరంగా ఉండడం ఏంటి? ఆయన కూడా మన ఫ్యామిలీయే కదా. అవును కదూ. మీతో పాటు ఆయన కూడా కలుస్తారని. కరెక్ట్గా చెప్పావు మిథున. గౌతమ్ గారిని అలా దూరంగా ఉండనియొద్దు. ఆయన అటువైపున్న సంతోషమే, ఇటువైపున్న సంతోషమే. రెండు ఫ్యామిలీస్కి కావాల్సిన వ్యక్తే కదా. బ్రదర్, మీరు రండి. అబే, అయ్యో, నేనెందుకు బ్రదర్, మీరు కానివ్వండి. ఆహా, కుదరదు. దీనికి మిథున గారు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మీరు రావాల్సిందే. ఇప్పటి నుంచి మా పెళ్లి జరిగేదాకా ప్రతి పనిలో భాగం అవ్వాల్సిందే. రండి బ్రదర్. ఇంట్లో ఉన్న గుండ్రాయిని అక్కడే ఉండనివ్వక తీసుకొచ్చి పక్కన పెట్టుకోవడం ఎందుకురా? రా బాబు, వచ్చి తీసుకో రా. రండి గౌతమ్ బాబు. రా బ్రదర్. వివాహపత్రిక మీ వియ్యంకుల వారికి ఇవ్వండి. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శుభం. భగవంతుడా, నా కూతురు పెళ్లి సవ్యంగా జరిగేలా చూడు. పంతులు గారు, ఇక శుభలేఖ చదివేయండి. విని కడుపు నింపుకుంటాను. చిత్తం. పంతులు గారు, ఈ శుభలేఖలోనే చదవండి. అయ్యా, అందరూ కూర్చోండి. కూర్చోండి. కళ్ళద్దాలు లేవేంటి? ఇప్పుడు ఇక్కడేగా పెట్టాను. శుభలేఖ చదవమంటే దిక్కులు చూస్తారేంటండి? నా కళ్ళ చూడండి, ఇప్పుడే ఎక్కడ పెట్టానో గుర్తులేదు. కళ్ళజోడు లేకుండా చదవలేరండి. ఇక్కడే పెడితే ఏమవుతుందండి? ఇప్పుడు మీ కళ్ళజోడు లేదని చెప్పి పెళ్లి పత్రిక చదవకుండానే వెనుదిరుగుతారా? అయ్యో, అంత మాట ఎందుకులేండి. పెళ్లిలో మంత్రాలన్నీ నేనే చదవాలి గాని పెళ్లి పత్రికని ఎవరైనా చదివి వినిపించవచ్చు. ఇదిగో, ఈ బాబు మీ ఇరువురు కుటుంబాలకి కావలసిన వ్యక్తి అంటున్నారు కాబట్టి ఇతనితో చదివించండి.
నేనా? బాగా చెప్పారు పంతులు, నా మనసులో మాట విన్నట్టు. ఇదిగో చదువు. ఇదిగో ఆ, అది నేను బాబు, నువ్వే చదువు. చదువు రాదా ఏమిటి? వస్తుంది పంతులు గారు, ఆయన నాకంటే పెద్ద చదువే చదివారు. మరి ఇంకే కానివయ్యా. చదవండి బ్రదర్. చదవండి గౌతమ్ గారు. పెళ్లి పత్రిక సెలెక్ట్ చేసిన మీ ద్వారానే ఆ పత్రికలో ఉన్నది వినాలని రాసి పెట్టినట్టుంది. చదివి వినిపించండి, వింటాం. శ్రీ వాసుపల్లి శ్రీనివాస్, శ్రీమతి భాగ్యలక్ష్మి గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి మనోజ్ కుమార్కి శ్రీ రుద్రరాజు సుబ్బరాయుడు గారు, శ్రీమతి శ్రీవల్లి గార్ల ద్వితీయ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి మిథునకి వివాహం ముహూర్తం నిశ్చయించడమైనది. తేదీ 20/8/2024 ఉదయం 10 గంటలకు స్వస్తి శ్రీ శ్రావణ మాసం శుద్ధ ద్వాదశి కన్యాలగ్నమునందు ఇరువురి పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయించడమైనది. అయ్యా, ఇంతటితో ఈ శుభకార్యం ముగిసింది. ఇక పెళ్లి పనులు ప్రారంభించండి. భగవంతుడా, శుభలేఖ. ఇది మీకు శుభలేఖేమో గాని నాకు కాదు. ఈ శుభకార్యం మీరు అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు. నేను అనుకున్నట్టుగానే. ఇదిగో, ఏంటి నువ్వు చేస్తుంది? పెళ్ళింట్లో పెళ్లి పని చేయటానికి వచ్చి శుభలేఖను ముక్కలు చేస్తావా? అయ్యగారికి చెప్తే నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఉండు, చెప్తా. అన్నట్టు వీడికి మర్చిపోయే అలవాటు ఉందిగా, కానీ ఎప్పుడు మర్చిపోతాడు? ఈలోపు ఎవరికైనా ఉదిస్తే అమ్మో. అయ్యగారు, ఏంట్రా? ఆ చింగు
సింగులేడో? అవును, సింగు పెళ్లి పనులు చేయడానికి వచ్చాడు.